హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము కర్నూలు నుంచి అలంపూర్కి అయితే ట్రైన్ జర్నీ చేస్తున్నాము. సో ఫ్రెండ్ వచ్చేసి ఆన్ బోర్డ్ మనం గుంతకల్ బోధన ప్యాసింజర్లు అయితే ఉన్నాము. ప్రజెంట్ వచ్చేసి ట్రైన్ అయితే వస్తుంది స్టేషన్కి. సో ఈ వీడియోలో వచ్చేసి మనము మీకు కొద్ది రోజుల క్రితం నేను కర్నూలు సిటీ నుంచి గద్వాల్ వైపుగా కొత్త రైల్వే ట్రాక్ అనేది నిర్మించారని చెప్పాను కదా. సో దానికి సంబంధించిన వీడియో చూద్దాము. అలాగే తుంగభద్ర బ్రిడ్జ్ మీద ఇంకా వర్క్స్ అనేవి జరుగుతున్నాయి, వాటికి సంబంధించిన వీడియో కూడా చూద్దాం మనము. సో ఫ్రెండ్ వచ్చేసి ట్రైన్ కర్నూలు నుంచి అయితే డిపార్చర్ అవుతుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ప్రజెంట్ మనకి ట్రాక్ పక్కన ఓల్డ్ రైల్వే ట్రాక్ అనేది ఉంది, అక్కడ గమనించవచ్చు. సో ఇంతకుముందు ఉన్న ట్రాక్ అనేది పక్కకు తీసేసి దాని ప్లేస్లో కొత్త రైల్వే ట్రాక్ అని నిర్మించారు. సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పింటాను. అంతకుముందు అంటే ఇంకా ఒక నెల క్రితం 2 నెలల క్రితం వీడియోస్లో మీరు గుంటూరు ఔరంగాబాద్ అనుకుంటా ఆ ఎక్స్ప్రెస్ ట్రైన్ వీడియో చేసేటప్పుడు అక్కడ రైల్వే ట్రాక్ అనే పక్కన విడిగా కొత్త రైల్వే ట్రాక్ అనేది ఉండింది. సో అప్పట్లో నేను అంతగా అవి మీకు చెప్పలేదు దాని గురించి, ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయని. సో ఫ్రెండ్ వచ్చేసి ట్రైన్ తుంగభద్ర బ్రిడ్జ్ మీదకి అయితే ఎంటర్ అయింది. సో వాటర్ లెవెల్ అనేది తగ్గిపోయిందనమాట. దీని గురించి మీకు తెలిసే ఉండొచ్చు. మనకి తుంగభద్ర 19th గేట్ అనేది విరిగిపోవడము, తర్వాత అక్కడ స్టాప్ లాక్ గేట్ నిర్మించడం, ఇదంతా మీకు తెలిసే ఉండొచ్చు అనుకుంటున్నా. సో ఫ్రెండ్ వచ్చేసి మనకి బ్రిడ్జ్ మీద జరుగుతున్న వర్క్స్ అనేవి మీరు గమనించవచ్చు. ఇక్కడ మనకి పక్కన సైడ్గా ఒక కొత్త పాత లాంటిది కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పాను కదా. సో దానికి సంబంధించిన కొత్త పిల్లర్స్ అవే ఆ పిల్లర్స్ కాదు, నాకు తెలుసు అవి కొత్తగా బ్రిడ్జ్కి సంబంధించిన పార్ట్స్ అనేవి పక్కనైతే ఉన్నాయి. సో అలాగే ఇక్కడ ట్రాక్ కూడా కొత్తగా అయితే నిర్మిస్తున్నారు తుంగభద్ర బ్రిడ్జ్ మీద కూడా. ఎందుకంటే ప్రజెంట్ మీరు తుంగభద్ర బ్రిడ్జ్ దాటిన తర్వాత చూడొచ్చు, ఇక్కడ అంతా బ్రిడ్జ్కి సంబంధించిన రైల్వే ట్రాక్ కానీ, అలాగే ఆ బ్రిడ్జికి సైడ్ పార్ట్కి సంబంధించిన సపోర్టింగ్ పిల్లర్స్ కానీ అన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. అక్కడ మీరు అతన్ని గమనించవచ్చు, అక్కడ రెడ్ ఫ్లాగ్ అనేది ఉంది. సో ట్రైన్ వెళ్ళిన వెంటనే అక్కడ ట్రాక్ అడ్డంగా రెడ్ ఫ్లాగ్ అనేది పెట్టి, అంటే రెండు వైపులా రెడ్ ఫ్లాగ్ అనేది పెట్టి వర్క్స్ అనేవి స్టార్ట్ చేస్తుంటారనమాట. సో ఈ విధంగా అయితే జరుగుతున్నాయి మరి వర్క్స్. జరిగే ఛాన్స్ ఉంది, ఇంకా ఒక 2-3 వారాలు జరిగే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. ఎంత మటుకు ఎన్ని రోజుల కల్లా ఈ వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయన్న దాని గురించి. సో ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.